హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్లేన్ పాలక్ చపాతి తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా వాటర్ తీసుకొని తర్వాత శుభ్రంగా కడుక్కున్న పాలకూరని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కలుపుకొని తర్వాత అందులోని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అందులోని చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకోవాలి. వేసుకుని మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. కలుపుతూ ఉడికించుకోవాలి. మూత పెట్టకూడదు, కలర్ చేంజ్ అయిపోతుంది. ఉడికిన తర్వాత స్ట్రైనర్లో ఉడకెట్టుకోవాలి. మొత్తం స్ట్రైనర్లో వేసేసుకుని కూల్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో మొత్తం పాలకూర అంతా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత పెనం పెట్టి నూనె వేసుకుని హీట్ అయ్యాక వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సన్నగా తరుముకోవాలి. వేసి వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ముక్కలు పేస్ట్లు వేస్తాం కాబట్టి అవసరం లేదు. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను కట్ అయిపోయింది అది ముక్క. తర్వాత పాలకూర పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఇలా కలుపుకోవాలి, వేయించుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి, అడుగుపడుతుంది లేకపోతే. తర్వాత కొంచెం కారం, తర్వాత గరం మసాలా పొడి, తర్వాత ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులోనే పన్నీర్ ముక్కలు పొడి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. మూత పెట్టకూడదు. మూత పెడితే కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ వచ్చేస్తుంది. ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి, అడుగుపడుతుంది. స్టేజ్లోనే పన్నీర్ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత నేను పాల మీద మేగడ మిక్సీ బాగా కలుపుకుని వేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేస్తారు రెస్టారెంట్లో, దాబాలోని. నాకు దగ్గర లేదని పాల మీద మేగడ ఇలా బాగా మిక్స్ చేసుకుని వేసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకున్నవే అంతే, రెడీ ప్లేన్ పాలక్. తర్వాత చపాతీలకి 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. నేను మా స్టైల్లో చూపిస్తున్నాను, అందరికీ తెలిసిందే. ఒకసారి మీరు కూడా చూస్తారని ఇలా కలుపుకొని తర్వాత పాలతో కలుపుతున్నాను నేను. మెత్తగా సాఫ్ట్గా కమ్మగా ఉంటాయి చపాతీస్ పాలతో కలిపితే. ఇలా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని బాగా ఒత్తుతూ కలపాలి పిండిని. అప్పుడే చపాతీస్ బాగుంటాయి. తర్వాత నూనె వేసుకోవాలి లాస్ట్లో. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతసేపు కలిపితే అంత మృదుగా వస్తాయి చపాతీలు. ఇలా బాగా కలుపుకొని ఇలా రెడీ అవుతుంది. పక్కన పెట్టుకోవాలి. మూత వేసి ఒక 10 నిమిషాలు కానీ అరగంట కానీ నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా నానుంటుంది. మళ్ళీ దీన్ని కలుపుకోవాలి. కలుపుకుని అలా రౌండ్గా ఉండలు చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఉండలుగా చేసేసుకుని ఇలాగన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకుని తర్వాత చపాతీలు చేసుకోవాలి. కొంచెం పిండి వేసి రౌండ్గా చపాతీలు రౌండ్గా రావాలంటే వంట కూడా రౌండ్గా ఉండి అంటే ఇలా బాగా వస్తాయి. 1
ప్లేట్లో పెట్టుకుని మిగతాన్ని చపాతీస్ తయారు చేసుకోవడం. ఈ పాలక్ పన్నీరు చపాతీస్ కాంబినేషన్ బాగుంటుంది. పన్నీర్ లేదని నేను పాలక్ చేశాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా అన్నీ చేసుకుని తర్వాత పెనం పెట్టి చపాతీలన్నీ కాల్చుకోవాలి. ప్లెయిన్గా కాల్చుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. బాగుంటాయి. ఎలాగన్నా టేస్ట్ బాగుంటుంది. పాలతో కలిపాను కాబట్టి. ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుని 1 by 1 కాల్చుకుంటూ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని చపాతీస్ అన్నీ సర్వ్ చేసుకోవడమే. 1 by 1 కాల్చుకుంటూ సర్వ్ చేసుకోవాలి. పక్కన పెట్టుకుని తర్వాత మరో బౌల్ తీసుకుని బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, రెడీ ప్లెయిన్ పాలక్. అంతే. దీంతో తింటే చపాతీలు చాలా టేస్ట్ ఉన్నాయి, బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.